పరిశ్రమల కోసం భూములిచ్చిన రైతులు ఇప్పుడు ఉపాధి లేక ఉసూరుమంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా తీసుకున్న భూములకు పరిహారం చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అటు భూములు కోల్పోయి ఇటు ఉపాధి కరువై నరక యాతన అనుభవిస్తున్నారు. చేసేది లేక వలస కూలీగా బతుకులీడుస్తున్న సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల రైతుల ఇబ్బందులు సాక్షి టీవీ ప్రత్యేక కథనంలో చూద్దాం. పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలతో పాటు పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందన్న లక్ష్యంతో గత ప్రభుత్వం టీజీఐఐసి ద్వారా భూసేకరణ చేపట్టింది. హైదరాబాద్కు అతి సమీపంలో రీజనల్ రింగ్ రోడ్డుకు అనువుగా ఉండే గ్రామాలను ఎంచుకుని రైతుల నుండి భూములను సేకరించారు. జిన్నారం మండలంలోని మంగంపేట, బావిరాల, శివానగర్, అల్లీనగర్ గ్రామాల్లోని సుమారు 300 ఎకరాల సాగు భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నారు. మా భూములు మాకనివ్వండి, లేకపోతే ఇంత ఇండస్ట్రీ పెట్టి కొంతమందికి ఉపాధి కల్పించే అవకాశం అన్నా కల్పించండి. ఒక 600 గజాల జాగిస్తామన్నారు, అది కూడా లేదు. ఇప్పటివరకు అన్నీ మంచిగున్న భూములని జేసీబీలు పెట్టి ఇటాచీలు పెట్టి వాళ్ళు ఇష్టారీతిగా మొత్తం నాశనం చేసేసారు. పంట పొలాలను నాశనం చేసారు. రైతుల నుండి సేకరించిన భూమికి ఎకరాకు 10 లక్షల రూపాయల నష్టపరిహారం అందిస్తామని ఒప్పందం కుదుర్చుకొని భూముల్లో ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేశారు. టీజీఐఐసి రైతుల నుండి తీసుకున్న భూములను పలు కంపెనీలకు కేటాయించారు. భూములు కోల్పోయినా కనీసం తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. ఉపాధి దొరుకుతుందన్న ఆలోచనతో తక్కువ పరిహారం ప్రకటించినా అంగీకరించి భూములను ఇచ్చారు రైతులు. భూములు ప్రభుత్వ భూములు ధారాదత్తంగా బ్రోకరిజం చేసి మధ్యవర్తుల సాయంతో ఈ టీజీఐఐసి వాళ్లకు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ నుంచి వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళు భూములు అమ్ముకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా పరిశ్రమల కోసం భూములు ఇస్తే సంతోషమే, కానీ ఎక్కడ పరిశ్రమలు? గత 10 సంవత్సరాల నుంచి కేటాయించిన భూములలో కూడా పరిశ్రమలు లేవు. 7 సంవత్సరాల క్రితం భూములు పొందిన వారు పరిశ్రమలు ఏర్పాటు చేయకుండా కేటాయించిన భూముల్లో ఫెన్సింగ్ వేసుకుని సొంత కార్యక్రమాలకు వాడుకుంటున్నారు. భూములు కోల్పోవడంతో తమ పిల్లలు పక్క గ్రామాల్లోని కంపెనీలకు రోజువారీ కూలీలుగా వెళ్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పక్కన ప్రస్తుతం ఎకరాకు 5 నుండి 10 కోట్ల వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వం ఎకరాకు కేవలం 10 లక్షల రూపాయలు ఇస్తామని ఒప్పందం చేసుకుని భూములు తీసుకొని ఆ డబ్బులు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతోందని రైతులు మండిపడుతున్నారు. కంపెనీల యజమానులు కోట్ల రూపాయల విలువైన భూములను ఉచితంగా పొంది బౌండరీలు వేసుకొని తమ భూముల్లోకి తమనే రాకుండా అడ్డుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పరిశ్రమలు స్థాపించని వారిపై చర్యలు తీసుకొని భూములను స్వాధీనం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఒక పంచాయతీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు అవుతున్నా మరి పాలకులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. దయచేసి రైతులను కాపాడాలి, రైతులకు న్యాయం చేసే విధంగా మరి ప్రభుత్వం విజ్ఞప్తి. అదేవిధంగా మరి ప్రజాప్రతినిధులు కూడా దీని మీద చొరవ చూపి మరి త్వరలో రైతులకు న్యాయం చేయాలని జిన్నారం సర్వే నంబర్ 1 రైతులకు, అదేవిధంగా జిన్నారం సర్వే నంబర్ 376 ఈ 2 సర్వే నంబర్ల రైతులకు బెనిఫిట్ చేయాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తారు. పరిశ్రమల పేరుతో కోట్లాది రూపాయల విలువైన భూములు కట్టబెట్టిన ప్రభుత్వాలు రైతులకు పరిహారం ఇవ్వడంలో మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదు. భూమినే నమ్ముకున్న అన్నదాత పంట పొలాలను దానం చేసి కూలీలుగా మారుతున్న పరిస్థితి సంగారెడ్డి జిల్లా జిన్నారంలో కనబడుతోంది. ఇకనైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములకు పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.